పుదుచ్చేరి రైల్వే స్టేషన్. పుదుచ్చేరి రైల్వే స్టేషన్ చూద్దాం ఒకసారి సరదాగా. లోకల్ ట్రైన్ ఎక్కడ అవుతుంది, ఒరిజినల్ ట్రైన్ ఎక్కడ అవుతుంది నేను మ్యాక్సిమం నాకు తెలిసి. చూసారా ఫ్రెంచ్ రైల్వే స్టేషన్ కాబట్టి పెద్దది ఉంది, పెద్ద రైల్వే స్టేషన్, ఫ్రెంచ్ రైల్వే స్టేషన్ కాబట్టి పుదుచ్చేరి రైల్వే స్టేషన్. ఒకసారి లోపలికి వెళ్ళి లోకల్ ట్రైన్ పుదుచ్చేరి మొత్తం అంతా చిన్నది, జాగ్రత్తగా ఉంది, చిన్నది చిన్న రైల్వే స్టేషన్, పెద్ద రైల్వే స్టేషన్ ఏం కాదు. అది లోకల్ ట్రైన్ పుదుచ్చేరి, లోకల్ ట్రైనా, లోకల్ ట్రైన్ పుదుచ్చేరి, పుదుచ్చేరి లోకల్ ట్రైన్. రూర్ మనక్కుల వినాయకర్ కోవిల్ ఇది. ఈ ఫ్రెంచ్ బిల్డింగ్, ఇదంతా ఓల్డ్ బిల్డింగ్ అలాగ ఉంచేశారు. ఈ టెంపుల్ ఏంటంటే మనకి చాలాసార్లు ఈ టెంపులే కూలగొడదామని ట్రై చేశారు ఫ్రెంచ్ వాళ్ళు, కానీ మనం హిందువులు అది ఒప్పుకోక జాగ్రత్తగా మన కోసం, మన గుర్తింపుగా ఇది ఉంచారు మనకి ఇక్కడ పాండిచ్చేరిలో. ఇది ఒక హిస్టారికల్ టెంపుల్, చాలా బాగుంటుంది. లోపలికి అయితే ఎలా చేయరు కానీ బయట మాత్రం బ్రహ్మాండంగా ఉంటుంది. చూడండి టెంపుల్ అట్మాస్ఫియరు చాలా క్లియర్గా ఉంటుంది. ఇది టెంపుల్ ఇంటర్నల్ బయట. పాండిచ్చేరిలో ఇది ఒక ఫేమస్ టెంపుల్, హిందూ దేవాలయం. ఈ టెంపుల్కి చాలాసార్లు ఫ్రెంచ్ వాళ్ళు పడకూడదని ట్రై చేశారు, కానీ మన వాళ్ళు ఇక్కడ ఉన్న హిందూస్ ఒప్పుకోకుండా జాగ్రత్తగా దీన్ని కాపాడి మనకి ఉంచారన్నమాట. కాకపోతే ఇదైతే అవుటర్ వ్యూ ఒకటే తీయగలం, మరి ఇంటర్నల్ అయితే తీయనివ్వరు. ఇదా అవుట్ సైడ్, లోపలికి వెళ్ళి ఎలా చేయరు, లోపలికి ఒకసారి చూసుకొని వచ్చేద్దాం. అది ఇదా, ఇది చిన్న లిటిల్ బిట్ షాపింగ్ అనమాట. ఓన్లీ టెంపుల్కి సంబంధించిన పూజా సామాన్లు అవి దొరుకుతాయి. మొత్తం ఈ పూజా సామాన్ల కోసమే పెట్టారు. ఇక్కడ మాత్రం ఇక ఈ తాటి రేకులు ఇప్పటికీ అర్థం కాదు, తమిళనాడులో ఫేమస్ అనుకుంటాను నాకు తెలిసి. ఇవన్నీ తాటి మిక్చర్, తాటి దుప్పలతో చేస్తారు. చూడండి వినాయకుడు ఎంత బాగున్నాడు, నల్లారికే వినాయకుడు, వినాయకుడు బొమ్మలు అని వినాయకుడు నల్ల బొమ్మ, తుంజలతో చేశారు వినాయకుడు. అదా వినాయకుడు, ఇదంతా పీచుతో చేస్తారు, కొబ్బరి పీచుతో. కవల పూలు ఇవన్నీ చిన్న షాపింగ్ అనమాట. ఫుల్ ఫేమస్, సండే కదా ఫుల్ బిజీగా ఉంటుంది మార్కెట్ కూడా. కామన్ ఇది మార్కెట్. ప్రస్తుతానికి మధ్యాహ్నం టైం కదా కొంచెం ఖాళీ అయింది. మళ్ళీ వైట్ టౌన్ సిటీలోకి వెళ్ళిపోవడమే. ఫ్రెంచ్ వాళ్ళ బిల్డింగ్లు పక్కన, ఇంటి పక్కనే, గుడి పక్కనే ఫ్రెంచ్ బిల్డింగ్లు ఉంటాయి కదా. చూడండి మొత్తం బిల్డింగ్లన్నీ అలాగే ఉంటాయి, పురాతన బిల్డింగ్లన్నీ అలాగే ఉంటాయి కదా. ఏది ఇంకా అలా చెక్కి వదిలేశారు. విల్లా బ్రీమ్ చార్లీ అంట. ఏడు 700 సంవత్సరాల క్రితం నాటి చర్చ్ ఇది. ఎలా ఉందో చూడండి, ఎంత బాగుందో ఆర్కిటెక్చర్. 700 ఏళ్ళ క్రితం, 700 సంవత్సరాల క్రితం చర్చ్ అంటే ఇది. కాబట్టి ఒకసారి చూసి తరిస్తే మనకు కూడా బాగుంటుంది, అందుకని తీసింది. ఆదివారం కదా అయిపోయి. ఇదంతా ఏంటంటే పాండిచ్చేరి బీచ్ చర్చ్. ఇది 700 years బ్యాక్ కట్టిందంట, ఒక ఆయన చెప్పాడు మనకి తెలిసి. ప్రస్తుతానికి అన్న చేత నిమ్మకాయ సోడా చేయిస్తున్నాను. ఏంటి పెద్దన్న నిమ్మకాయ సోడా చేయిస్తున్నాను, జాగ్రత్తగా మరి ఎలా చేస్తారో చూడాలన్న. మరి ఎదరు కొడతాడో లేకపోతే బెదరు కొడతాడో చూడాలి. మరి ఇది పాండిచ్చేరిలో లెమన్ సోడా. అన్న ఒక్కళ్ళనే చూపిస్తాను చూడండి, అన్న చేయి చూపిస్తున్నాడు.
ఆరోవిల్లా బీచ్. ఆరోవిల్లా బీచ్ మనం అది పాండిచేరి బీచ్ చూసాం కదా, ఇది ఆరోవిల్లా బీచ్. బీచ్లో వెరైటీలు ఉంటాయి కదా, అలాగే ఇది సెకండ్ బీచ్ పాండిచేరిలో. మా అమ్మ నీళ్ళు కూడా తోడుతుంది, మంచినీళ్ళు. నిజంగా అది గ్రేట్. సముద్రం ఒడ్డున మంచినీళ్ళు బాగా తోడుతుందంటే ఎంత తోడుతుంది. తన్నీరు నల్లా இருக்கమ్మా బీచ్ నడి రోడ్డు మీద నల్లా இருக்கு. మంచినీళ్ళు పడుతున్నాయి అంటే నల్లా இருக்கே. ఇదే ఆసం. సముద్ర పొడ్డున నల్ల మంచినీళ్ళు పడ్డం అంటే నిజంగా నిజంగా బామ్మ తోముతుంది. చూద్దాం, మంచిదే. నేను కూడా తాగి వచ్చాను, చాలా బాగున్నాయి. నార్మల్గా ఉంది. ఇదే బీచ్. రౌండ్ అలా వెళ్ళేసి వచ్చేద్దాం. ఇది రాళ్ళు పట్టుకుంది. ఇది పాండి బీచ్. పాండి కాదు, ఆరోవిల్లా బీచ్. జస్ట్ ఇలా చూసుకొని మొత్తం బీచ్ కవర్ చేసుకుని వెళ్ళిపోతాం. ఏం లేదు, బట్ సింపుల్గా నీట్గా ఉందండి. పెద్ద ఇదేని కాదు కానీ బ్లాక్ స్టోన్స్ అంతా, అందువల్ల కొంచెం ప్రశాంతంగా ఉంటుంది. ప్రశాంతంగా ఉంది. ఇది మ్యాచ్ చాలా పీస్ఫుల్గా ప్రశాంతంగా. ఇల్లే టైం రాత్రి 10 అవుతుంది. ఆరోవిల్లా బీచ్ దగ్గర ఉన్నాం ప్రజెంట్. బీచ్లో పాండిచేరి సెకండ్ బీచ్. కెరటాలు ఎంత బాగా పడుతుంది. అద్భుతంగా. కట్టే 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 1 more ఫోటో. ఇప్పుడు రాదు కెరట్ నల్ల. పాండి మెరీనా ఆరోవిల్లా బీచ్. కమా బిగ్ బిగ్ బిగ్. ఎందుకంటే ఇది అదే ఆరోవిల్లాలో ప్రశాంతమైన బీచ్. మనం ఎంతకన్నా చూసినా అంతే ఉంది. బీచ్ ఎప్పుడు తగ్గదు కదా. బీచ్కి వచ్చిన తర్వాత తిరిగి వెళ్ళాలంటే చాలా కష్టం. ప్రస్తుతానికి మనం చాలా దూరం జర్నీ చేయాలి కాబట్టి తప్పదు. ఇప్పుడు వెళ్ళిపోదాం, తర్వాత వద్దాం మళ్ళీ. సన్ రైజ్ చూడలేదు, అందుకే సన్సెట్ చూడగా వస్తాం. ఆరోవిల్లా బీచ్ మొత్తం వ్యూ పాయింట్. ఏదో బీచ్ ఏరియా కాబట్టి కొంచెం ఓకే. ప్రస్తుతానికైతే అలా జరిగిపోయింది. బీచ్ ఏరియా కాబట్టి పెద్దగా పట్టించుకోవాల్సిన పర్లేదు. బాగుంది, కానీ బీచ్ బాగుంది, చాలా బాగుంది. ఫుడ్ ఉంది, సోడాలు ఉన్నాయి తాగడానికి. బాగానే పెట్టారు ఫుడ్ ఐటమ్. ఎక్కడికి వెళ్ళాం మనకి అదే కదా ఫుడ్ ఐటమ్. పాల్గొండాలి.
అద్భుతాలు ఉన్నాయి. ఇది గోవాలో ఉంటాయి కదా, గోవాలో చూసాము, ఆ తర్వాత ఇక్కడ చూస్తున్నాం అన్నమాట. గోవా తర్వాత పాండిచ్చేరి గోవా లాంటిది కదా, అందుకని. కాబట్టి ఎంజాయ్మెంట్ చేయాలంటే పాండిచ్చేరి ప్రాబ్లం ఏం లేదు. హనీమూన్ కపుల్స్కి అయితే ఇంకా మరి ఆకలి అవసరం లేదు, ప్రతిదీ కూడా ఫుడ్గా ఉంటుంది. ప్రస్తుతానికి పరిస్థితి అయితే పాండిచ్చేరి బీచ్ మాత్రం టూ మచ్ ఎక్స్ట్రాడినరీగా ఉంది. నెక్స్ట్ మనం ఈడెన్ బీచ్కి వెళ్దాం అనుకుంటున్నాం. ఇదిగోండి పాక, ప్రశాంతంగా కూర్చోవచ్చు. మ్యాంగ్రోవ్ ఫారెస్ట్కి వచ్చిన తర్వాత ఫుడ్కి రావాలి కదా, బట్ ఎండ ఎక్కువ ఉంది, అందుకే చట్నీ నుంచున్నాను నేను. బాగుంది. ఇక్కడికి వచ్చిన తర్వాత మళ్ళీ ఇంకెక్కడికి వెళ్ళకుండా మొత్తం అన్ని ఏర్పాట్లు చేశారు. లోపల ఈఫిల్ టవర్ పెట్టారు, ఫుడ్ కోర్ట్లో ఏ ఐటమ్స్ కావాలంటే ఆ ఐటమ్స్ ఉన్నాయి. మీ ఇష్టం, మీకు దొరకలేని ఐటమ్ అంటే ఏమీ లేదు ఇక్కడ, ప్రతి ఐటము దొరుకుతుంది. మీ ఇష్టం ఏం కావాలన్నా దొరుకుతుంది ఇక్కడ, ఇబ్బంది ఏం లేదు. దేనికోసం ఆలోచించవలసిన లేదు. బీచ్ని ఎంజాయ్ చేయొచ్చు. గోవా బీచ్ ఎలా ఎంజాయ్ చేస్తామో అలాగే ఉంటుంది ఇది కూడా. ఫుల్గా ఎంజాయ్ చేయొచ్చు ఫారెస్ట్కి. ఆ ఫారెస్ట్కి వెళ్ళే రూట్లో మనకి ఫుడ్ సెక్షన్స్ ఇవన్నీ మొత్తం ఉంటాయి. ఫుడ్ సెక్షన్ చాలా నీట్గా ఉంటుంది. ఫుడ్ సెక్షన్ మనకి ఏం దొరకనే ఉండదు, ఇక్కడ అన్నీ దొరుకుతాయి. మొత్తం ఫుడ్, బిర్యానీ ఏం కావాలన్నా దొరుకుతాయి మనకి. ఇక్కడ దొరకలేని వస్తుంది. మద్రాస్ కాఫీ షాపు చాలా ఎగ్జిట్గా ఉంటుంది. ఇక ఓపెన్ స్పేసెస్గా వెగ్గీస్, ప్యారడైజ్, రైస్, అట్మాస్ఫియర్ కవర్ చేయడానికి షెడ్ ఉంది. ఈ పక్కన ఈఫిల్ టవర్ ఏదో ఉంది. ఈఫిల్ టవర్ని ఒకసారి చెక్ చేద్దాం. స్పేసియస్గా ఫుడ్ సెక్షన్ ఉంది. మనకి ఏం కావాలన్నా సరే తీసుకోవడానికి ఫుడ్ సెక్షన్ ఉంది. ఇది కూడా ఫ్రెంచ్ స్టైల్లో ఉన్నట్టుంది. ఒకసారి ఓవరాల్గా చూపిస్తున్నాను. ఇది ఫ్రెంచ్ స్టైల్లోనే ఉంది. ఇది ఫుడ్ సెక్షన్ మొత్తం. మనకి ఇక్కడ లేనిది అంటే ఏముండదు, అన్నీ ఉంటాయి. మనకు వచ్చి డబ్బులు ఖర్చు పెట్టుకొని రావాలి, కానీ దొరకలేని వస్తువు అంటే ఏముండదు. ఇంత అంటే ఇది టూరిజం స్పాట్ కాబట్టి అన్నీ దొరుకుతాయి. స్పైడర్ మ్యాన్ ఉన్నాడు, ఎలో అండ్ మోర్. ఈఫిల్ టవర్ అమెరికా ఉండాల్సింది ఇక్కడికి వచ్చింది అన్నారా. ఈఫిల్ టవర్ కింద కూర్చొని మనం తినాలనుకుంటే తినొచ్చు, కావాలంటే పైకి వెళ్ళి కూడా తినొచ్చు. వేస్తారు మెట్లు విని, పైన కూడా ఉంది సిట్టింగ్. ఈఫిల్ టవర్ సిట్టింగ్ అనమాట. సముద్రం పైన కూర్చొని తినాలని కోరిక ఉంటుంది కదా, అమెరికా వెళ్ళే అందరికీ ఇదొక పైన కూర్చొని తినొచ్చు. పిల్లలు ఆడుకోవడానికి ఈవినింగ్ టైము. స్నో టబు, రెయిన్ డాన్స్ లాంటిది, అదే పిల్లలు ఆడుకోవడానికి బోటింగు, కిడ్స్ బైక్స్, కిడ్స్ ఎంపైర్ ఫుడ్, కిడ్స్ ఎంపైర్ వర్క్స్, మొత్తం పిల్లలు ఆడుకోవడానికి, బచ్చగాళ్ళు ఆడుకోవడానికి రొంబ నల్లారికే ప్లే గేమ్స్ అన్నీ ఉన్నాయి. రెయిన్బో వేరే ప్లేస్కి వెళ్ళకుండా ఇక్కడే ఉంచేసేటట్టు ప్లాన్ చేస్తారన్నమాట వీళ్ళు. అంతే, మ్యాంగ్రోవ్ ఫారెస్ట్కి వెళ్ళారు కదా, ఇంకెక్కడికి వెళ్ళకుండా ఇక్కడే ఉండటానికి ఇవన్నీ ప్లే చేస్తారు. మనం ఆఫ్టర్నూన్ వచ్చాం కాబట్టి ఇవన్నీ ఖాళీగా కనబడుతున్నాయి. ఈవినింగ్ వస్తే ఫుల్ బిజీగా కనబడతాయి మొత్తం అన్నీ. టోటల్ ఆ పైకి వెళ్ళి కూర్చొని తినొచ్చు. అమెరికాలో తిన్నట్టు ఫీల్ అవ్వచ్చు ఇక్కడ ఎక్కి కూర్చొని తింటే. అది ఈఫిల్ టవర్ స్పెషాలిటీ, అందుకోసం ఏర్పాటు చేశారు ఇది. ఓకేవా? ఎండకి నల్లరికే సూపర్, బాగా చేసాడు అన్న, పెద్దన్న బాగా చేసాడు. అది మీరు ఎప్పుడైనా వస్తే మీరు ఎప్పుడైనా వస్తే అరవెల్లికి వెళ్ళే దారిలో మా పెద్దన్న దగ్గర లెమన్ సోడా తాగండి, చాలా బాగుంది. నల్లారిక, రొంబ నల్లారిక. ఓకేవా? థ్యాంక్ యూ. మన లాస్ట్ డెస్టినేషన్ పాండిచ్చేరి యూనివర్సిటీ. పాండిచ్చేరి యూనివర్సిటీ లాస్ట్ డెస్టినేషన్ మనది. ఇక్కడికి వచ్చి మనం ఇన్ఫర్మేషన్ ఇద్దాము. హాయ్, నీలి సిటీ ట్రావెలర్కి వెల్కమ్. నేను ఇది లాస్ట్ పాండిచ్చేరిలో మొత్తం కంప్లీట్ చేస్తాను. వన్ డే ట్రిప్లో నేను నా గర్ల్ ఫ్రెండ్ వచ్చాము. గర్ల్ ఫ్రెండ్ అంటే ఎవరు కాదు, నా బండి మీద వచ్చి మొత్తం కవర్ చేస్తాము. వన్ డేలో మొత్తం మైత్రి మందిర్, ఫ్రెంచ్ కాలనీలో 4 స్ట్రీట్స్ కవర్ చేశాను. పాండిచ్చేరి మొత్తం అంతా కవర్ చేస్తా వన్ డేలో. మొత్తం ఈ వీడియో చూసి నా కష్టానికి కొంచెం మీరు లైక్, సబ్స్క్రైబ్, ఒక కామెంట్ పడితే ఐఎమ్ వెరీ హ్యాపీ. ఇంతమించి నేనేమి కోరుకోవట్లేదు. థ్యాంక్ యూ. బాయ్ బాయ్ పాండిచ్చేరి.